వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో కుకింగ్తో పాటు ఈటింగ్ కూడా ఉంటుంది. మటన్ తలకాయ కాళ్ళు కర్రీ ఎలా వండుకోవాలో కంప్లీట్గా చూద్దాం. ఈ కర్రీలోనికి బన్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ ఎంతో చాలా వాల్యుబుల్. దీనివల్ల నాకు చాలా సపోర్ట్ అనేది దొరుకుతుంది. ముందుగా మటన్ తలకాయ కాళ్ళు ముక్కలన్నీ కట్ చేయించుకొని వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ముక్కలన్నీ కుక్కర్ గిన్నె ఒకటి తీసుకొని గిన్నెలో ముక్కలన్నీ వేసుకోవాలి. సో దీనిలోనికి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని కర్రీ కోసం ఆయిల్ వేసుకొని సో ఆనియన్ ముక్కలను వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని ముందుగా ఉడికించుకున్న తలకాయ కాళ్ళ ముక్కలను సో బాండిలోని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు సో బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత సో మనకి రుచికి సరిపడినంత కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో సో ఉడికించుకోవాలి. ఫైనల్గా బాండి నుంచి ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో సరిపడినంత వాటర్, కుక్కర్ గిన్నెలో ఉన్న వాటర్ వేసుకొని బాగా వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎంతసేపు ఉడికితే ముక్కలో రసం అనేది ఎంత దిగి తిక్కు గ్రేవీగా వచ్చి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మనం స్టవ్ బంద్ చేసే ముందు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. సో ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మటన్ కర్రీ, రైస్, కీరా, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసుకొని తింటుంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ముక్కలు జ్యూసీగా, గ్రేవీతో స్పైసీగా తినే కొద్దీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ కిందకి మనకి ఏ కర్రీ కూడా సరిపోని రాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మీ యొక్క కామెంట్ అనేది చాలా వాల్యుబుల్. వీడియో మొత్తం కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సో చూస్తూ ఉండండి. ఇంకొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.